హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నగదు రహిత లావాదేవీలు అలవాటు చేసుకుందామన్న తాపత్రయంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏ యాప్ కనిపిస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోకండి. నగదు రహిత లావాదేవీల గురించి ప్రధాని మోదీ ప్రకటన చేసిన తర్వాత అనేక నకిలీ యాప్స్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో దర్శనమిస్తున్నాయి. బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడం దగ్గర నుంచి బిల్ పేమెంట్, ఆన్లైన్ షాపింగ్ వంటివి చేసుకోవచ్చంటూ ఇవి వినియోగదారుల్ని మభ్యపెట్టి వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, డెబిట్ కార్డ్ పిన్ నెంబర్లు వంటివి సేకరించి ఆ అకౌంట్లలో ఉండే డబ్బులను కాజేస్తున్నాయి. తాజాగా డిజిటల్ ఏటీఎం అనే ఒక యాప్ వెలుగులోకి వచ్చింది. డిజిటల్ ఏటీఎం అనే పేరుతో ఇది గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తెలిసి తెలియక ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వెంటనే అది అన్ని ముఖ్యమైన వివరాలు అడగడం, అతను ఎంటర్ చేయడం జరిగింది. అంతే, అతని అకౌంట్ లో నుండి పెద్ద మొత్తంలో నగదు మాయమైంది. వీటి నుంచి ఎలా జాగ్రత్త పడాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో కేవలం వివిధ బ్యాంకులు విడుదల చేసిన అఫీషియల్ యాప్స్ ని మాత్రమే వాడాలి. ప్రతి యాప్ టైటిల్ క్రింద దాన్ని డెవలప్ చేసిన సంస్థ పేరు పేర్కొనబడి ఉంటుంది. దాన్ని సరిచూసుకొని ఆయా బ్యాంకులు విడుదల చేసినవా కాదా అని నిర్ధారణ అయితేనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్ని గొప్ప సదుపాయాలు కల్పిస్తామని డిస్క్రిప్షన్ లో రాయబడి ఉన్న పొరపాటును కూడా ఇతర యాప్స్ ని డౌన్లోడ్ చేయకండి. ప్రతి యాప్ కింద దాన్ని ఇప్పటికే వాడిన వారి రివ్యూలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా చదవండి. అలాగే రేటింగ్ ని కూడా పరిగణలో తీసుకోండి. భారత ప్రభుత్వం పేరు గాని, డిజిటల్ ఇండియా అని గాని, మోదీ ఫోటో గాని ఇంకేమైనా పెట్టి జనాల్ని మోసం చేస్తున్నారు యాప్ డెవలపర్లు. సో ఇలాంటి మాయల్లో అస్సలు పడకండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.